హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంటర్మీడియట్ చదివిన వారు లేదా 10+2 సిబిఎస్ఈలో చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. శాలరీ వచ్చి మనకి 45,000. ఈ నోటిఫికేషన్ ఏజు, క్వాలిఫికేషను, హౌ టు అప్లై, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడకపోయినా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి రెండు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసరు, ఇది డిప్యుటేషన్లో. ఇది డైరెక్ట్ ఎంట్రీ వాళ్ళకి పనికిరాదు. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వారికైతే ఇది ఉపయోగపడుతుంది. ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే దీనికి డిప్యుటేషన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి రెండో పోస్ట్ వచ్చేటప్పటికి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు, పే లెవెల్ 2. మనకి పే మ్యాట్రిక్స్ వచ్చి 19,900 నుంచి మొదలవుతుంది. అన్నీ కలుపుకుని టీఏలు డిఏలు అన్నీ కలిపి మనకి 45,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 27 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత 27కి మనకి 3 ఇయర్స్ ఓబీసీ వారికి, 30 సంవత్సరాల వరకు ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ వారికి మనకి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 27+10 ఇయర్స్ అంటే 37 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 27+3 ఇయర్స్, 30 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇండియన్ సిటిజన్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఇంటర్మీడియట్ చదివిన వారు, అంటే 10+2 స్టాండర్డ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అంటారు, అది చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సిబిఎస్ఈ బోర్డులో అయితే మనకి 10+2 అంటారు. వారికి దాంతో పరంగా టైపింగ్ కూడా రావాలన్నారు. 35 words per minute ఇంగ్లీష్లోను, తర్వాత లేకపోతే 30 words per minute హిందీలో మనకి టైపింగ్ రావాలి. చాలామంది ఇక్కడ చింతిస్తూ ఉంటారు. నాకు చాలామంది పర్సనల్గా మనకి ఫోన్ చేయడం జరుగుతుంది. 35 words per minute మనకి టైపింగ్ రావాలి కదా సార్, మాకు రాదు కదా, మేము అప్లై చేయాలా వద్దా అంటారు. మీకు వచ్చినా రాకపోయినా కానీ మీకు అప్లై అయితే చేయండి. ఎందుకంటే ఇది ఒక 2 months కానీ 3 months కానీ మనకి నోటిఫికేషన్, మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడానికి టైం ఉంటుంది. కాబట్టి ఈలోగా మీరు మీ పర్సనల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి టైపింగ్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కీబోర్డు అటాచ్ చేసుకుని దానికి ప్రాక్టీస్ అయితే చేయవచ్చు. ఎవరికైతే మనకి టైపింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరగా ఉందో వారు టైపింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి 2 monthsలో అయితే మనకి ఈ 35 words per minute మనకి ఇంగ్లీష్ టైపింగ్ రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే హిందీ మీడియం నుంచి చదివారో, హిందీ ఎవరికి వస్తుందో వారు హిందీ కూడా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. అందుకని రాదు కానీ అప్లై చేయకుండా ఉండండి. ఎవరికైతే మనకి ఉద్యోగం కొట్టాలి, మనకి 2026 కల్లా మాకు ఉద్యోగం రావాలనుకున్న వారైతే ప్రాక్టీస్ అయితే చెయ్యండి. తర్వాత దాంతో బలంగా కంప్యూటర్లోను మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ప్రజెంటేషను, ఇంటర్నెట్ కోసం రావాలని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరుకి రాకుండా ఉండదు. ఎందుకంటే మనకు స్కూల్ లెవెల్ నుంచే మీకు కంప్యూటర్ నేర్పుతున్నారు కాబట్టి ఎంఎస్ ఆఫీస్ కోసం అందరికీ వచ్చు కాబట్టి దీనికోసం కూడా మీరు చింతించే అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 6/2/2026 కల్లా మనకి అప్లై చేయవలసి ఉంటుంది. మనకి క్లోజింగ్ డేట్ కూడా అదే. మనకి ఏజ్ కూడా అప్పుడే లెక్క పెట్టవలసి ఉంటుంది. ఏజ్ మీకు 18 నుంచి 27 సంవత్సరాలు అంటే 6/2/2026 కల్లా మీకు 18 సంవత్సరాలు నిండాలి. 26 సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఓబీసీ వారు, ఎస్సీ ఎస్టీ వారు కూడా దీనికి ఏజ్ అయితే మనకి 6/2/2026. వీరికి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అయితే ఉంది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా వారికి ఎలిజిబుల్గా ఉన్నారు. వీరికి అప్లై చేయడానికి ఏమేమి కావాలంటే మనకి మార్క్ షీట్స్ కావాలి. ఇంటర్మీడియట్, మీరు హైయర్ ఎడ్యుకేషన్ మార్క్స్ ఉండే వారు దీనికి
అప్లై అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది మీకు. ఏ కేటగిరీలోకి వస్తారో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి ఎటువంటి పర్లేదు మనకి. ఇది కూడా మనకి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది డాక్యుమెంట్స్. ఈ పోస్ట్కి ఎక్కువ కాంపిటీషన్ ఉండదని ఎందుకు మీకు చెప్పడం జరుగుతుందంటే, ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి మనకి జనరల్ ఓబీసీ వారికి 2,500 రూపాయల ఫీజు అయితే మనం చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అయితే ఫీజు అయితే పేమెంట్ చేయండి. ఒకసారి త్రూలీ చదివిన తర్వాత పేమెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి రిఫండ్ అయితే రాదు. మనకి ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చి 2,000 రూపాయల ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. వీరు కూడా జాగ్రత్తగా నోటిఫికేషన్ చదివి అయితే అప్లై చేసుకోవాలి. మరి ఎవరికి ఫీజు అయితే లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి లేదు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి వారు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు డిప్యూటేషన్లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ దానికి వెళ్ళవచ్చు. వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు డైరెక్ట్గా కూడా రావాలనుకుంటే రెండింటికి సపరేట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. మరియు ఫీజు కూడా సపరేట్గా మనకి ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. మనకి ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటోగ్రాఫ్కి మనకి 10 days రీసెంట్ పాస్పోర్ట్ 5 ఫోటోవే కావాల్సి ఉంటుంది. సైజ్ ఫోటోది మనకి ఎలా ఉండాలంటే 10 KBలో ఉండాలి. సిగ్నేచర్ లెంత్ వచ్చేటోడికి 100 KBస్లో ఉండాలనేసి నోటిఫికేషన్లో పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్తో మంచి ఉద్యోగం అనే చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చింది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఓపెనింగ్ ఎప్పుడు జరుగుతుందంటే 30/12/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి క్లోజింగ్ వచ్చేటప్పటికి 6/2/2025 ఫ్రైడే మనకి 5 గంటల లోపు అయితే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ టైం ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి కొరియర్లో కానీ మెయిల్లో కానీ వారైతే యాక్సెప్ట్ అయితే చేయరు. మనం దీన్ని ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేయడం అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. మనం కొత్తగా అప్లై చేసుకునేవారు ఇక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి దీన్ని అయితే క్లిక్ చేయండి. అవి రిజిస్ట్రేషన్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకున్నారో అది రాయాల్సి ఉంటుంది. మీ పూర్తి పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయవలసింది. అప్పుడు మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత యూజర్ ఐడి, లాగిన్ పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ చేసుకున్న మెయిల్ ఐడి ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన తర్వాత లాగిన్ చేసి పూర్తి డీటెయిల్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసము, తర్వాత మీ బయోడేటా, కమ్యూనికేషన్ కోసము, తర్వాత అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ అప్లోడ్ చేసి ఫేజ్ పేమెంట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ని ఉంచడం జరుగుతుంది. ఆన్లైన్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో పెడతాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఫుల్ డీటెయిల్స్ చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ నోటిఫికేషన్ కోసం ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి కామెంట్ రూపంలో కింద అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.